హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. పరవశించిపోయే ప్రకృతే కాదు నోరూరించే ఎన్నో రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ కోనసీమ. ఈ కోనసీమలో అలాంటి మరో రుచితో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. అదే గోపి గారి హోటల్లో వేడి మైసూర్ బజ్జీ అన్నమాట. ఈ హోటల్లో బజ్జీ ఉన్నట్టు మరెక్కడా ఉండదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తయారు చేసే బజ్జీలు ఒక్కసారి తింటే ఇక మళ్ళీ వచ్చి ఎన్నిసార్లైనా తింటూ ఉంటాను అనమాట. అందుకే అంత ఫేమస్ అయిన గోపి గారి హోటల్లో మైసూర్ బజ్జీని, అలాగే ఆ గోపి గారి హోటల్లో మిగిలిన టిఫిన్ కథ, అలాగే గోపి గారి హోటల్ కథ, ఇలాంటి విషయాలని తెలుసుకుందాం రండి. ఇద్దరు బాబా నాన్నగారు మా అయ్యగారు కూడా ఫస్ట్ 68లో కూడా బామర్దులే చేసుకునేవారండి. ఇద్దరు నాన్నగారి పేరు వెంకనరసి అండి, మా మామయ్య గారి పేరు వెంకరత్నం గారు. వాళ్ళిద్దరు కలిపి చేశారండి. అయితే ఫస్ట్ అయితే చాలా వెరైటీస్ ఉండేది మా నాన్నగారి టైంలో. పెసరెట్టు ఉప్మా, బాదం పూరి, పాకం గారి, శనగలు, బఠానీలు ఇవన్నీ ఉన్నాయి, కార్పూస అవన్నీ చేసేవారండి మా నాన్నగారి టైంలో. మేము కొద్ది తగ్గించి వర్కర్స్ లేకుండా చేసుకుంటామండి. అప్పుడు వర్కర్స్ ఉండేవారండి చాలామంది. ఇప్పుడు మేము సొంతంగా చేసుకుంటున్నాం మొత్తం ఫ్యామిలీ. ఇప్పుడు రెట్టేస్తామండి ఇడ్లీ అండి, ఉప్మా, బజ్జీ, హల్వా, పులికండి. ఇప్పుడు మేము అయ్యే ఐటెంలు వేస్తున్నామండి. ఇంకా పొద్దున అయితే 6:30 నుంచి 9 వరకు రెట్టి ఇడ్లీ ఉప్మా ఉంటుందండి. 9 నుంచి బజ్జీ, హల్వా, 10 గంటలకి పులికండి. పూర్వం పిల్లలు ఇక్కడ చదువుకునే వాళ్ళు పైకి వెళ్ళిపోయండి. అక్కడ పండగలకి వాటికి వచ్చినప్పుడు మనం కొట్టేదుకుండా వచ్చి బజ్జీలని ఇవన్నీ వాటి గురించి అదే పని కట్టుకుని వస్తారు. సంక్రాంతి పండగలకి ఫంక్షన్లకి వచ్చినప్పుడు అండి, క్రిస్మస్కి మన దగ్గర వస్తారండి. గన్నవరం కింద నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆగి తిని వెళ్తూ ఉంటారండి. రాజోల మండలం, గన్నవరం మండలం, ఇలా మామిడి కుదురు కూడానండి. ఫస్ట్ వెంకనరసి గారి హోటల్ అనేవారు. ఆయన కాలం చేసిన తర్వాత ఇంకా గోపి గారు. మనం ఇప్పుడు వేసిన బజ్జీ కొంతమంది సాయంత్రానికి ముడిచిపోద్దండి. మనం వేసింది రేపుడికైనా సరే అలా నిలబడి ఉంటుందండి. అది బాగుందని కదండి వస్తారా. ఇప్పుడు మేము లోన్ ఉన్న వాటిలో బోర్డు లేకపోయినా మరి బాగుందనే కదండి. రేట్లు మాది అంత చీప్ అండి. రేట్ ఉందనుకుని 20 రూపాయలండి. 4 బజ్జీ 20 అండి, 4 ఇడ్లీ 20 అండి, ప్లేట్ ఉప్మా 10 అండి, ప్లేట్ హల్వా 10 అండి, 4 పునికి 20 అండి ప్లేట్. చాకలిపాలెం సెంటర్లో ఫస్ట్ ఈ హోటలే స్టార్టింగ్ అండి. 1976, 75 ఆ మధ్యన స్టార్టింగ్ అయ్యి ఉంటుంది. గోపి హోటల్ అంటే ఇక్కడ గోపితో నాకు అనుబంధం అంటే ఒక 30 సంవత్సరాల నుంచి అనుబంధం నాకు. అప్పటి నుంచి నాకు మా లంకలో టిఫిన్ చేయను, గోపి దగ్గరే చేస్తాను. కాకినాడకి సుబ్బయ్య హోటల్ ఎంత ఫేమస్, మా తాటపాక నుండి పొదలాడ, తాటపాక, సోంపల్లి, నాగులంక, ఇతర గ్రామాల నుండి కూడా ఇక్కడికి టిఫిన్కి వస్తారండి. అంత ఫేమస్ అనమాట. ఈ గోపి దగ్గర ఉప్మా కానీ, బజ్జీ కానీ, హల్వా కానీ, పునుక్ కానీ, రొట్టు కానీ ఏదైనప్పటికీ చాలా ఫేమస్ అంటే బజ్జీ 2 జిల్లాల్లో మొత్తం రాష్ట్రం మొత్తం ఉండదేమో ఆ టైపు బజ్జీ. అంత అద్భుతంగా ఉంటుంది బజ్జీ చాలా బాగుంటుంది. అనా పట్టుకొచ్చేవాళ్ళు. అనా అప్పుడంతా కొబ్బరికాయతో అనా వచ్చేది. మొత్తం కొబ్బరికాయ అమ్ముకుని మా అక్కడ ఎవరో అప్ప వెంకట్రావు ఉండేవాడు, కొబ్బరికాయ పరం వాడికి అమ్మితే ఒక అనా ఇచ్చేవాడు. అనా పట్టుకు వచ్చేసేవాడు. అనాతోటి కడుపు నిండిపోయేది. కారపూస తింటే ఉండేది మధ్యాహ్నం టైంలో. అప్పుడు గోపి బజ్జీ కోసం ఉదయాన్నే వచ్చి అవసరమైతే 1 గంట 2 గంటలైనా సరే వెయిట్ చేసి మరి బజ్జీ తిన్న రోజులు ఉన్నాయండి. ఫ్రెండ్స్ అందరం ఒకసారి ఎవరైనా హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చినా, దూరం నుంచి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినా సరే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి కొంతమంది అయితే బజ్జీ తీసుకురారా అని చెప్పేసి మా పెద్దమ్మాళ్ళు, అమ్మమ్మాళ్ళు చెప్పడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా P.Gannavaram మండలం చాకలిపాలెంలో ఉన్న గోపి హోటల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గోపి హోటల్లో
ఈ బజ్జీ అయితే మాత్రం చాలా ఫేమస్. ఈ బజ్జీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. నిజానికి హోటల్ అంటే పొద్దున్న నుంచి కూడా అన్ని రకాల టిఫిన్స్ ఒకే టైంలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి రెగ్యులర్గా ఎక్కడైనా మనం చూస్తే మాత్రం. ఇక్కడ మాత్రం అలా కాదు, ఒక్కో టిఫిన్ ఒక్కో టైంలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. టిఫిన్స్ కూడా టైం స్లాట్ ఉంటుందన్నమాట. ఆ టైం స్లాట్ ప్రకారమే ఇక్కడ టిఫిన్స్ దొరుకుతాయి. అంటే ఉదయం 6:30కి ఈ గోపి హోటల్ స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి 11 గంటల వరకు ఈ గోపి హోటల్ ఉంటుందన్నమాట. అయితే ఉదయం 6:30 నుంచి అయితే ఉప్మా, ఇడ్లీ ఫస్ట్ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఈ రొట్టెలు ఉంటాయి కదా, మినప రొట్టెలు అవైలబుల్గా దొరుకుతాయి. 9 గంటలకు బజ్జీ స్టార్ట్ అవుతుందన్నమాట. దానికి ముందు ఈ స్వీట్ ఉంది కదా, కేసరి, ఈ కేసరి తయారు చేస్తారు. ఇది కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అనమాట ఈ గోపి హోటల్లో. ఇవి కాకుండా ఈ బజ్జీలు అయిపోయిన తర్వాత అప్పుడు 10 గంటల తర్వాత పెసర పునుకులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కో టైం స్లాట్ అనమాట. రెగ్యులర్గా ఇడ్లీ చెప్పాను కదా ఆల్రెడీ. అయితే అన్నిటికీ కూడా ఒకటే చట్నీ ఉంటుంది. అంటే 2-3 రకాల చట్నీలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండవు. ఒకే ఒక చట్నీ, అది కొబ్బరి అలాగే వేరుశెనగ గుళ్ళు ఇవి అన్నిటితో, అంటే పచ్చిశనగపప్పు వీటన్నిటితో కలిపి తయారు చేస్తారు ఈ చట్నీ. ఇది యాక్చువల్గా చాకలిపాలెంలో ఉంటుంది. అంటే P.Gannavaరానికి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఈ చాకలిపాలెం ఉంటుంది. రోడ్డు పక్కనే P.Gannavaram నుంచి రాజోలు జగ్గంపేట వెళ్ళే రూట్లో ఈ చాకలిపాలెం ఉంటుందన్నమాట. హోటల్కి అయితే బయట ఎలాంటి బోర్డు ఉండదు. ఆల్రెడీ ఈ లోకల్లో బాగా ఫేమస్ అవడం వల్ల కొంచెం లోపలికి ఉన్న, అంటే రోడ్డు నుంచి ఒక బిల్డింగ్ నుంచి లోపలికి ఉన్నప్పటికీ కూడా పని కట్టుకుని ఇక్కడికి పొద్దున్నే టిఫిన్స్కి చాలామంది రెగ్యులర్గా వస్తూ ఉంటారనమాట. ముందైతే నోరు ఊరుతుంది, టిఫిన్స్ అయితే తిందాం. స్వీట్ ఇది కేసరి, పొద్దున్నే ఈ స్వీట్తో స్టార్ట్ చేద్దాం. సేమియాతో తయారు చేసిన కేసరి సూపర్. నెక్స్ట్ ఇక్కడ ఉప్మా కూడా చాలా స్పెషల్. ఉప్మా అయితే స్టార్టింగ్ నుంచి, అంటే ఉదయం 6-6:30 నుంచి కూడా ఈ ఉప్మా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఉప్మా చూస్తే నాకు పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి. ఎందుకంటే దాదాపు ఏ పెళ్ళికి వెళ్ళినా చిన్నతనంలో ఈ ఉప్మాలో ఎక్కువగా పెడుతూ ఉండేవారు అనమాట. అందుకే దీన్ని నేనైతే, మరి చాలామంది ఎలా పిలుస్తారో తెలియదు కానీ నేనైతే మాత్రం దీన్ని పెళ్ళి ఉప్మా అని పిలుస్తాను అనమాట. దీనికి నిక్ నేమ్ అలా పెట్టాను, నేను పెళ్ళి ఉప్మా అని పిలుచుకుంటాను. చట్నీ కూడా చాలా క్వాలిటీగా బాగుంది. అంటే పలచగా కాకుండా కొంచెం గట్టిగా ఇస్తున్నారు, గట్టి చట్నీ ఇస్తున్నారు. ఉప్మాలో శనగపప్పు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసి చాలా బాగా టేస్టీగా తయారు చేశారు. సూపర్. చట్నీ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్గా చట్నీ చాలా మంచి ఫ్లేవర్తో ఉంది చట్నీ. ఉప్మా కావాలంటే మాత్రం 6:30 నుంచి 8-8:30 లోపు ఉప్మా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఉప్మా తినాలనుకుంటే ఈ టైంలో రావాలి. అదే బజ్జీ తినాలనుకుంటే మీరు 9 తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ 9కి బజ్జీ వేయడం స్టార్ట్ చేస్తారనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్పాను కదా, బజ్జీ గోపి గారి హోటల్లో చాలా ఫేమస్ అనమాట. కట్ చేస్తుంటే క్రంచీగా కరకరలు ఆడుతున్నట్టుగా ఉంది. లోపలేమో చాలా గుల్లగా ఉంది బజ్జీ. చూసారుగా, ఇగో ఎంత సాఫ్ట్గా ఉందో లోపల. మీరు బజ్జీలు ఎక్కడ తిన్నా ఈ మధ్యకాలంలో మీరు లోపల చాలా గట్టిగా ఉండడం గమనిస్తూ ఉంటారు. చాలామంది అయితే ఆ లోపల ఆ పిండి వదిలేస్తారు కూడా. ఇక్కడ ఆ పరిస్థితి అయితే లేదు. బజ్జీ కూడా మీకు లిమిటెడ్ టైము, కేవలం అరగంటలో బజ్జీ ఫినిష్ అయిపోద్ది అనమాట. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పొద్దున్నే టిఫిన్కి వచ్చినప్పటికి కూడా ఒక 2 ఇడ్లీయో ఒక ప్లేట్ ఉప్మా తినేసి బజ్జీ 9 గంటలకు వేస్తారు కదా, అప్పటిదాకా కూడా వెయిట్ చేస్తున్నారనమాట. బజ్జీ తిని వెళ్ళాలి, గోపి గారు బజ్జీ తిని వెళ్ళాల్సిందే అని చెప్పి పని కట్టుకుని వెయిట్ చేసి ఈ బజ్జీ తిని వెళ్తున్నారనమాట. ఇలాంటి బజ్జీ మనకి నాకు తెలిసి నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ తినలేదు నిజంగా. లోపల చాలా సాఫ్ట్ స్పాంజిలా. ఒకప్పుడు బజ్జీలు అలాగే ఉండేవి. ఇప్పుడు సరుకుల క్వాలిటీ మారిందో లేకపోతే వేసే వాళ్ళ విధానం మారిందో తెలియదు కానీ బజ్జీలు అయితే మాత్రం చాలా వరకు 95% అయితే మంచి మైసూర్ బజ్జీలు అయితే దొరకట్లేదు.
టిఫిన్స్ కాస్ట్ వచ్చేసి కేసరి కానీ ఉప్మా కానీ 10 రూపాయలు, 2 ఇడ్లీ 10 రూపాయలు, 2 బజ్జీ 10 రూపాయలు, అలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ తినొచ్చు అనమాట. రొట్టెలు కూడా ఉంటాయి ఇక్కడ. రొట్టెలు కూడా చాలా ఫేమస్. చిన్న చిన్న గిన్నెల్లో మూకుళ్ళలో కాలుస్తారు రొట్టెలు. ఆ రొట్టెలు కూడా చాలా ఫేమస్. ఆ రొట్టె అయితే 20 రూపాయలు ఫుల్ రొట్టె. ఓవరాల్గా ఈ చాకలిపాలలో ఉన్నటువంటి గోపి గారి హోటల్లో మైసూర్ బజ్జీ కానీ లేకపోతే ఉప్మా కానీ నేను తిన్న కేసరి కానీ ఈ 3 అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు మిస్ అవ్వకూడని ఐటమ్ ఏదైనా ఉంది అంటే మైసూర్ బజ్జీ, అలాగే ఉప్మా కూడా. ఈ 2 అసలు మిస్ అవ్వద్దు. మిగతావి తినకపోయినా కానీ ఎప్పుడైనా ఇటువైపు ఎవరైనా వస్తే ఫస్ట్ చాయిస్ బజ్జీకి ఇవ్వండి. మిగతా టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కాబట్టి. అంటే కొంతమంది బజ్జీలు ఇష్టపడతారు, కొంతమంది ఉప్మా ఇష్టపడతారు, కొంతమంది స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది అయితే నార్మల్గా ఇడ్లీతో సరిపెట్టేస్తారనమాట. అలా ఎవరికి ఇష్టమైనది వాళ్ళు హ్యాపీగా వచ్చి మంచి టేస్ట్తో ఇక్కడ ఆస్వాదించవచ్చు అనమాట. ఇది తూర్పుగోదావరి జిల్లా P.Gannavaram మండలం చాకలిపాలెంలో ఉన్న గోపి గారి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.